అండి మనం అందరూ ఊహించిందే శ్రీరెడ్డి అయితే అరెస్ట్ అయిందండి. మనకు తెలిసిందే. శ్రీరెడ్డి యాక్చువల్‌గా వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళని పెద్దగా చేర్చుకోరు. వైసీపీ అని ఎక్కువ పేరు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటుంది ఆమైతే. కానీ వైసీపీ వాళ్ళనే ఒక్కోసారి తిడతా ఉంటది. ఎందుకంటే ఆమెకు మర్యాద ఇవ్వలేదని. ఎందుకంటే రోజా కన్నా నేను తక్కువ, వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది ఆడవాళ్ళు వైసీపీ పార్టీలో, శ్యామల కన్నా నేను తక్కువ అని అయితే చెప్పుకొస్తుంటుంది. సరే ఏదేమైనప్పటికైతే శ్రీరెడ్డి అయితే అరెస్ట్ అయితే చేశారండి. రీసెంట్‌గా ఆమె అయితే కొన్ని పోస్టులు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, జనసేనకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఏదైతే పోస్టులు పెట్టారో కామెంట్లు, అవి తట్టుకోలేక లేఖ కూడా రాయడం చూసాం మనమైతే. టీడీపీకి లోకేష్ కూడా లేఖ రాయడం చూసాం. దాంట్లో నాకు క్షమించండి అన్న అని, నేను మీ కమ్యూనిటీ అని చెప్పుకొచ్చింది. సరే అంతకుముందంటే ఆ కమ్యూనిటీని తిట్టిందామా. కాబట్టి ఓవరాల్ చూసుకుంటే శ్రీరెడ్డి అయితే అరెస్ట్ అయిందండి. ఒక పోసాని, ఒక శ్రీరెడ్డి, ఇంకా నెక్స్ట్ ఇంకెవరైనా చూడాలి. ఆ, మన వంశీ, ఇంకా నెక్స్ట్ చాలా లైన్లు వస్తూ ఉన్నాయి. అందరూ చాలామంది అనుకుంటే శ్రీరెడ్డిని వదిలేస్తారేమో, ఆడపిల్ల కదా వదిలేస్తారు అనుకున్నారు, కానీ వదిలిపెట్టలేదండి. అరెస్ట్ అయితే చేశారు. చేసిన తెలిసి ఇంకా ఆమె కూడా బయటికి ఎప్పుడు వస్తుందో తెలియదు, చెప్పలేము. ప్రస్తుతానికి ఇదంతా హ్యాపీ ఖుషిగా ఉంటారు. ఎందుకంటే చెప్పిన జనసేన వాళ్ళు అప్పుడు ఏం చేయలేకపోయారు. చాలా జనసేన కానీ టీడీపీ కానీ ఆమె ఒక స్త్రీ కావడంతో ఎక్కువగా మాట్లాడుతుంది. ఎక్కువగా అసలు మన హైదరాబాద్ కూడా ఉండదు అనుకుంటా, చెన్నైలో ఉండదు అనుకుంటా ఎక్కువ. అక్కడే ఉంటుంది. అక్కడ నుంచి ఎక్కువ లైవ్లు పెట్టడం కావచ్చు, పోస్టులు కావచ్చు. లొకేషన్ అయితే చాలా దారుణంగా మాట్లాడింది. పవన్ కళ్యాణ్ ఇద్దరిని టార్గెట్ చేసింది. చంద్రబాబు నాయుడు కన్నా కూడా లోకేష్ని, పవన్ కళ్యాణ్ ఇద్దరిని చాలా టార్గెట్ చేసి చాలా దారుణమైన పదాలు అయితే వాడడం చూసాం మనమైతే. చాలా బూతులు కూడా ఎక్కువ, బూతులు కూడా మన పోషన్ లాగానే బూతులు కూడా మాట్లాడిద్దాం. వల్గర్ లాంగ్వేజ్, ఆమె మాట తీరు అదంతా చాలా ఎటకారంగా ఉంటుంది. మీరు ఆ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఫేస్బుక్లో మీరు చూస్తే అర్థమవుతాయి ఆ వీడియోలు ఎలా ఉంటాయో. అది వైసీపీకి అప్పుడు చాలా సంతోషం ఇచ్చి ఉంటుంది, కానీ అప్పుడు ఖచ్చితంగా చాలా బాధపడి ఉంటారు టీడీపీ జనసేన కార్యకర్తలు. వాళ్ళైతే ఈరోజు ఖుషిగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. వాళ్ళైతే ఇప్పుడు అదే పోస్టులు అయితే తెగ వైరల్ అవుతూ ఉన్నాయి శ్రీరెడ్డి అరెస్ట్ పైన.